కొడితే బుక్ అయినట్టే, లాక్ చేస్తే లాక్ అయినట్లే. పాస్వర్డ్లు ప్యాటర్న్ లాక్లైనా లోపలివి లోపలే గాయబవుతున్నాయి. స్మార్ట్ ఫోన్లని స్మార్ట్ గా హ్యాక్ చేస్తున్నారు కన్నింగాళ్లు. యాప్స్ లో నుంచి ఆండ్రాయిడ్ లోకి వస్తున్నారు, అక్కడి నుంచి డేటా కాజేస్తున్నారు. మొత్తాన్ని మింగేసి నిండా ముంచేవారి సంఖ్య ఇప్పుడు భారీగా పెరిగిందంటున్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్. అవసరంతో పనిలేదు, అనవసరమనే క్లారిటీ లేదు. చేతిలో ఫోన్ ఉంది, దాంట్లో నెట్ ఉంది, కొడితే యాప్ వచ్చి సెట్ అవుతుంది. ఇదే లెక్క. పతోళ్లు ఇదే చేస్తున్నారు. అందుకే హ్యాకర్లు కూడా యాప్స్ పై లెన్సులు పెట్టారు. టెక్నికల్ బుర్రని అడ్డంగా వాడి యాప్ల సర్వర్లని హ్యాక్ చేస్తున్నారు. యాప్లున్నాయి గదా అని ఫుల్ గా వాడేస్తున్నాం. ఫ్యామిలీ సీక్రెట్ల నుంచి పర్సనల్ ఇన్ఫర్మేషన్ల వరకు వాటిల్లో స్టోర్ చేసి భద్రంగున్నాయని సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నాం. కానీ హ్యాక్ అయిన యాప్ ని గాని వాడితే మన ఇన్ఫర్మేషన్ గల్లంతైనట్టే. బ్యాంక్ బ్యాలెన్స్లు గట్రా ఉంటే బిస్కెట్ అయినట్టే. ఫెసిలిటీస్ ఉన్నాయి, వాడుకుంటున్నాం, బాగుంది కదా అనుకుంటే అంతే. ఏది పడితే అది యాప్ల్లో దాచుకుంటే అది మీకు కూడా దక్కకపోవచ్చు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గానీ హ్యాక్ అయితే జాబ్ పోవచ్చు, జాగ్రఫీ మిస్ అవ్వచ్చు, పైసలు పోవచ్చు, పరేషాన్లో పడొచ్చు. లాకేసా, సెక్యూర్ చేసే అనుకున్నా తాళాలు తీయకుండానే లోపలివి లోపలే మిస్ అవుతాయని చెప్తున్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్. యువత తీసుకుంటే కాలేజ్ యువత స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే యువత టీనేజ్ తీసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చాట్ చేసినప్పుడు, వీడియో చాట్స్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఎవరైనా ఫ్యామిలీస్ దూరంగా ఉన్నప్పుడు, అంటే హస్బెండ్ అండ్ వైఫ్స్ 2 డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అట్లాంటిది కూడా హ్యాకర్స్ అనే దొంగిలించి సో దాన్ని వెబ్సైట్లలో పెట్టి ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో గురి చేసే అవకాశం ఉంది. సో వీటన్నిటిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ కంప్యూటర్లో కావచ్చు, మొబైల్లో కావచ్చు, అది యాంటీవైరస్ని అంటే ఫైర్ వాల్ని పెట్టుకొని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫైర్ వాల్స్ పెట్టుకోవడం ద్వారా ఇట్లాంటివన్నీ మనం అరికట్టవచ్చు. చోటా మోటా ఫోన్లు కొని ఫెసిలిటీస్ అనుకుంటే డేంజర్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. V4 వర్షన్ అయితే ఈజీగా హ్యాక్ చేయొచ్చని, V6 వర్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్లని హ్యాక్ చేయటం మాత్రం కాస్త కష్టమని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. హ్యాకింగ్ అనేది ఎట్లా జరుగుతుందంటే అన్ఆథరైజ్డ్ ఇంట్రూజన్ వల్ల హ్యాకింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ ప్రతి ఒక్క అప్లికేషన్ని ప్రోటోకాల్ ద్వారా యాక్సెస్ చేస్తారు. TCP/IP అంటారు అనమాట. సో ఇది 2 రకాలుగా ఉంటుంది. ఇది V4 వర్షన్లో ఉంటుంది, V6 వర్షన్లో ఉంటుంది. V4 వర్షన్ అనేది చాలా పాత వర్షన్. V4 వర్షన్ ద్వారా హ్యాకింగ్ అనేది చేయవచ్చు. V6 వర్షన్ అనేది 128 బిట్ వర్షన్. దీని నుంచి హ్యాకింగ్ అనేది చేయలేము. నెట్ ఉంది, జెట్ స్పీడ్ ఉంది అని తెగ డౌన్లోడ్ చేయకుండా సెక్యూర్డ్ యాప్స్ ని యూజ్ చేయాలంటున్నారు ఎక్స్పర్ట్స్. జాగ్రత్తలు తీసుకోకపోతే మీ డేటా గాయబవ్వొచ్చని వార్న్ చేస్తున్నారు.